వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఈ రోజు దురదృష్టకరమైన సంఘటన. దీపావళి రోజు అందరూ దీపాలు చేసుకోకుండా మా సంఘటన పైన అందరూ తెల్లవారి నుంచి కొద్దిగా వేరే వాళ్ళు వచ్చి ఏదో చిచ్చుబుడ్లు పెట్టేసిపోయారు. ఆ చిచ్చుబుడ్లకి మేము కూడా సరైన సమాధానం చెప్పాలి కాబట్టి మేము కూడా బాంబులు పెడతాం రేపటి నుంచి. మా బాంబులు తట్టుకోవాలంటే ఎట్లుంటుందంటే, ఇప్పటికే గత ఎలక్షన్లోనే చూసినారు, ఈసారి మళ్ళీ ఏం జరుగుతుందని కూడా తెలుసుకోవాలా. ఇప్పుడు దొంగలే దొంగ దొంగ అన్నట్లుండాలి ఈరోజు జరిగిన సంఘటన. మన మాజీ ఎమ్మెల్యే గారు ఎప్పుడు అక్రమాలు, దౌర్జన్యాలు, దందాలు ఏమీ లేదు, ఇక్కడ మాత్రం అక్రమాలు జరుగుతుందని ఈరోజు మాకు సంబంధించిన స్థలంలో మాకు ప్రభుత్వం ద్వారా మేము పట్ట 1998-99 ఆయన సరాయి కూడా వేసినాడేమో నాకు తెలిసి. నాకు 45 ఏండ్లు. ఈ 45 ఏండ్లలో ఆయన పొలం ముఖం కూడా చూసినాడు. అప్పటి నుంచి మేము ఇక్కడ అంగడి పెట్టుకుని జీవనం సాగించినాం. మళ్ళీ 18 ఏండ్లుగా నేను ప్రెస్లో ఉన్నా. నేను ఇక్కడ ఉండే దుకాణాన్ని డెమాలిష్ చేసి తరువాత నేను కన్స్ట్రక్షన్ లేకపోతా ఉన్నాను. అది కూడా గత ప్రభుత్వంలో వాళ్ళు నన్ను ఇబ్బంది పెట్టిన విషయము ప్రజలందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ ఉండే జాగాలన్నీ కొట్టేసిన నాకు ఆ రోజు అప్పుడు ఉండిన కిరణ్ కుమార్ని విపరీతమైన ఒత్తిడి తెచ్చి నా అంగడిని డెమాలిష్ చేయాలని చూసినా నేను చట్టపరంగా హైకోర్టు వరకు వెళ్ళి హైకోర్టు ఆర్డర్తో పాటు అన్నీ తెచ్చుకొని ఆ రోజు నేను నిలబెట్టుకున్నా. ఇప్పుడు మళ్ళీ అక్రమంగా నిర్మిస్తూ ఉన్నారు అనే వాదన చేసి ఈరోజు పెద్ద హంగామా చేసి ఆయన ప్రచార ఆర్భాటం కోసం ఇంకేమి లేదు కాబట్టి ఎప్పుడో ఒక రోజు వస్తే ఏదో ఒకటి చేయాలా, ఆయన మీడియాలో రావాలా, దీనికోసం ఆయనకు ఒక సాకు దొరకాల. అందుకని కొంత చెంచాగాళ్ళని కొంతమందిని వేసుకొని ఇక్కడ వచ్చి హంగామా చేసి అక్రమంగా అనేసి దీన్ని డెమాలిష్ చేసేకి ఇది వచ్చినాడు. కనీసం మాజీ ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తికి చట్టం గురించి తెలుసా? ఏదైనా అక్రమమైనా ఏదైనా ఉంటే అధికారుల దృష్టికి తీసుకెళ్తే వాళ్ళు చట్టం, నువ్వెవరే ఆ చట్టాన్ని చేతిలోకి తీసుకునేదానికి? డెమాలిష్ చేసే అధికారం మీకు ఎవరు ఇచ్చినారు? సిగ్గు అనిపించేలా మీకు? ఇట్లా చిల్లర రాజకీయాలు చేసి మిమ్మల్ని అందరూ ఇంట్లో గాజులతోటి కూర్చోబెట్టేయండి. మీతో ఉండారు వెనకాల చెంచాగిరీలు. వాళ్ళ మాటలిని ఇంకా దిగజారు స్థాయికి వెళ్ళిపోయినారు మీరు. భవిష్యత్తులో మీ గురించి మీకు ఏం తెలియదు చెప్పండి? పోలీసులు అంటే గౌరవం లే, మీకు మీడియా అంటే గౌరవం లే, అందరి పైన అధికారం లేకుండా దౌర్జన్యం చేస్తారు. మేము ఎప్పుడైనా అధికారుల పైన కానీ ఎవరిపైన దౌర్జన్యం చేసిన చరిత్ర ఉందా మాది? మా బాస్ మాకు పెట్టిండే విలువలు అది. మేము పోతే 10 మంది చేతులు ఎత్తి మొక్కాలని మేము పోతాము సమాజంలోకి. చీదరించుకునే విధంగా మిమ్మల్ని చూస్తే చీదరించుకుంటారు చూడు, ఆ విధంగా మేము బతకడం లేదు. అయినా పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తున్నారా మీరు? ఈరోజు మీరు అధికారంలో ఉన్నప్పుడు చేయని ఆక్రమణలు, దౌర్జన్యాలు, దందాలు, దాదాగిరీలు ఇవన్నీ మీ నైజము, అది మీ పేటెంట్ హక్కు. కూల్చివేతలు అప్పటి నుంచి ప్రభుత్వంలో ఉండే నుంచి కూల్చివేతలు మీకు పెట్టిండే విద్య, మాకు తెలిసిన విద్య. అది అభివృద్ధి సంక్షేమం పేరుతో మేము ముందుకెళ్తే వాటిని కూడా అబద్ధాలు చెప్పి గత ఎన్నికల్లో ఏదో దండుకోవాలని చూశారు మీరు. చెప్పేవన్నీ శ్రీరంగ నీతులు, దూరే 9 గుడిసెలు అంటారా, అట్లా మీ భాగవతం. మీకు నిజంగానే దమ్ము ధైర్యం ఉంటే అధికారుల దగ్గరికి పోయి నీతిగా ఇది అక్రమం అనగా చేయింటే మేము కూడా తలోంచి మీకు సహకరించే వాళ్ళం. అది లేకుండా కలెక్టర్కి పెట్టాము, వాళ్ళకి పెట్టాము, అధికారులను బెదిరించడం. దీనికి తోడు ఒక ముస్లిం ఏకోటలో ఇక్బాల్ భాయ్ వాళ్ళది మీ నాయకులు మీరు చేసిన దౌర్జన్య కన్నా తెలియంది కాదు. భారత్ థియేటర్ దగ్గర ఏం కొట్టి ఏం చేశారని. గంటా ఊర్లో మీతో ఉన్నారే, మీ టౌన్ కన్వీనర్లుగా పనిచేశారు కదా, మీ టౌన్ కన్వీనర్లుగా 4 అంతస్తులు బిల్డింగ్ కట్టాడు. దేంట్లో? గవర్నమెంట్ ప్రభుత్వ స్థలంలో రస్తాలో కట్టాడు. అది ఎవరికి తెలియదు, అందరికీ తెలిసిన విషయమే. ఇంకొక కౌన్సిలరు స్కూల్ స్థలంలో గడ్డూరులో చూపించమంటారు ఎవిడెన్స్లో. విఆర్ఓ పోయి అడ్డుకుంటే కూడా గత ప్రభుత్వంలో విఆర్ఓను కూడా లెక్క చేయకుండా కనీసం మాకు అధికారులు 2 రోజులు ఆపమంటే నేను పనులు ఆపాను. అయినా మీరు గతంలో ఆపిండే చరిత్ర కూడా చేస్తానే పోయారు పనులు. చూడండి, సర్వే నంబర్ సదరు విషయమై ఆ
6వ తేదీ 2వ నెల 2024న తన దగ్గరికి వెళ్ళి నిర్మాణం ఆపడం జరిగింది. నా దగ్గర గంటా ఊర్లో ఇష్టానుసారం అప్పనంగా అమ్మి తినేశారు మీ కన్వీనర్. ఇప్పుడు ప్రస్తుతం ఉండే కన్వీనర్ కాడి నుంచి అందరూ అక్రమ లేఅవుట్లేసి 80 అడుగుల రోడ్లు ఉంటే ఆ రోడ్లంతా ఆక్రమించి పట్టాలు అన్యాయంగా అమాయకుల్ని డబ్బులు తీసుకొని వాటిని రిజిస్ట్రేషన్లు చేయకుండా ఏమేమి చేశారనేది మా దగ్గర ఉంది. ఇకపోతే మీకు సంబంధించి వీకోటలో ఎక్కడ పేర్నంబోట్ రోడ్ దుర్గానగర్లో మీ స్నేహితుడికి సంబంధించింది కానీ, పాపేపల్లి లేఅవుట్లో కానీ, దొడ్డిపల్లి దగ్గర మీ ఎంపీటీసీకి సంబంధించింది కానీ, రాజపేట రోడ్లో మీరు చేయండి ఆక్రమణలు కానీ, ఇవన్నీ మాకు తెలియంది కాదు. కానీ మాకు తెలిసినా మేము విజ్ఞతతో ఎంతవరకు ప్రజలకు సేవ చేయాలనే ఒకే దృక్పథంతో పనిచేస్తున్నాం తప్పితే పనికిరాని ఆ విషయాలు ఈ విషయాలకి మేము ఎప్పుడు పోలేదు. కానీ మీరు వచ్చారు కాబట్టి మేము ఏమని రేపు నుంచి చూపిస్తాము. దానికి మీరు కూడా సిద్ధంగా ఉండాలని నేను ఈ విధంగా సవాల్ విసురుతున్నాను మీకు. ప్రభుత్వ రోడ్డు ఉందో, ప్రభుత్వ స్థలం, దీని కింద మున్సిపాలిటీకి కావాల్సినటువంటి వాటర్ పైప్ లైన్ని కౌడి నుంచి తీసుకొచ్చారు. అదేవిధంగా గత ఎన్నో సంవత్సరాలుగా ఇది రస్తాపురం కిందుంటే ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే స్థానికంగా ఉన్నటువంటి కూటమి నాయకుల్ని అడుగుతా ఉన్నా, దాదాపు ఎన్నో సంవత్సరాలుగా రస్తాపరంబోకులో ఉన్నటువంటి ల్యాండ్ని దాన్ని ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేసి ఈరోజు శాశ్వత నిర్మాణానికి పూనుకున్నటువంటి కూటమి ప్రభుత్వం ఇది మంచి పద్ధతి అని అడుగుతా ఉన్నాను నేను. ఇలా అయితే ప్రభుత్వ రోడ్లు, వంకలు, వాగులు, చెరువులన్నీ కూడా మీరు ఈ రకంగా చేస్తే ఇది ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతా ఉన్నా. ఖచ్చితంగా మేము ఈరోజు ఒకటే అధికారులందరినీ కూడా అడుగుతున్నాం. గత 1 నెల నుంచి దీని గురించి డాక్యుమెంట్ సబ్మిట్ చేయమని కూడా అడిగాం. ఒక్కొక్క అధికారి ఒక్కొక్క సమాధానం చెప్పడంతో ఈరోజు ఏకంగా నేనే ఇక్కడికి వచ్చాను. మాది ఒకటి ఇప్పటికైనా సరే అధికారులు, స్థానిక అధికారులు ఇక్కడికి వచ్చి ఈ విషయాన్ని పరిశీలించి కరెక్ట్ అయిన సమాధానం చెప్పకపోతే నేను దగ్గరుండి పూర్తిగా ఒక్కొక్క ఇంటికి కూడా తీసి పక్కన పెట్టిపోతానని కూడా తెలియజేస్తూ ఉంటా. ఎవరైతే ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడుతున్నారో వాళ్ళందరికీ కూడా నేను జాగ్రత్తగా తెలియజేస్తున్నా. గుర్తుపెట్టుకోండి, ప్రభుత్వ స్థలాన్ని మీరు కాజేయాలంటే ఖచ్చితంగా మేము ఊరుకోమని కూడా మిమ్మల్ని అందరినీ కూడా హెచ్చరిస్తున్నా. అధికారులు ఎవరైతే ఉన్నారో వీటిని అన్నింటినీ కూడా మీరు అరికట్టేది పోయి మీరు అమ్ముడుపోతే ఇది తప్పు అని కూడా నేను అందరినీ కూడా స్థానిక మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి అధికారులందరినీ కూడా నేను హెచ్చరిస్తున్నా. ఎందుకంటే ఏదైతే మీరు చూడొచ్చు పక్కనే ఉన్నటువంటి స్కూల్ కాంపౌండ్, ఎంపీడీఓ ఆఫీస్, స్కూల్కి సంబంధించినటువంటి ఆఫీస్ ఇది. వాటర్ ట్యాంక్ మీ ముందే ఉంది. ఎదురుగా చూస్తే జూనియర్ కళాశాల బోర్డు ఉంది. రోడ్ ఎంత ఉందో ఈ రోడ్డును చూస్తే మీరు గమనించవచ్చు. నేరుగా ఈ రోడ్లోకి ఏదైతే ఉందో రోడ్లోకి మీరు గమనిస్తే తార్ రోడ్లోకి కట్టుకుంటూ వచ్చారు. ఉన్నటువంటి రస్తాపురం పోకుని ఏదైతే ఉందో వాటిని పూర్తిగా ఆక్రమించి బిల్డింగ్ కట్టడం ఎంతవరకు కరెక్ట్ అని కూడా నేను అడుగుతా ఉన్నా. గడ్డూరు కాలనీలో మీ కౌన్సిలర్ ఉర్దూ స్కూల్ స్థలాన్ని కేటాయించి 3 అప్పుడు బిల్డింగ్ కట్టినాడు. మీరు రూలింగ్ లో ఉన్నప్పుడు వాళ్ళు చేసుకున్నారు, వీళ్ళు చేసుకుంటారు. అవి కూడా ఉన్నాయి కదా. వాళ్ళు గంటా ఊర్లో ఖచ్చితంగా మేము ఎప్పుడు కూడా ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయలేదు. ఏ అధికారి కూడా మేము
మా వాళ్ళు ఉన్నారు, మేము అధికారంలో ఉన్నప్పుడు మా వాళ్ళు వస్తారు, తప్పుడు సంకేతాలు మేము ఇవ్వలేదు. ఏ అధికారి కూడా మా వాడికి మీరు వాడు తప్పు చేసినా మీరు వైసీపీ వాళ్ళు చేశారని చాలా మాట్లాడలేదు, అప్పుడేం చెప్పలేదు. ఖచ్చితంగా అధికారికైనా సరే నేను మా పార్టీ కఠినంగా చర్యలు తీసుకోమని గతంలో మేము చెప్పడం జరిగింది. అంతేగాని రోడ్లోకి వచ్చి బిల్డింగ్ కడతా ఉంటే ఎప్పుడు ఎక్కడ చూస్తూ ఊరుకున్నటువంటి దాఖలాలు లేవని కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. గడ్డూరులో రోడ్ ఆక్రమించి అమ్మేశారు గంటా ఊర్లో, అది కూడా వాడేసినాము. రోడ్డే మ్యాప్లో క్లియర్ గా ఉంది. స్థానిక వైసీపీ నాయకుడు అక్కడ నీట్ గా దాన్ని అమ్మేశాడు. మరి అప్పుడు మేము దాన్ని అయినా కూడా ఎవరు పట్టించుకోలేదు. ఈ న్యూస్ ను కూడా ఇప్పటికి నెల నుంచి వస్తా ఉంది, ఎవరు పట్టించుకోకపోతే నేను వచ్చాను ఈరోజు. పెట్టుకోండి, దాదాపు ఒక నెల నుంచి ఇది పేపర్లలో మీ ఛానల్లో వచ్చింది కాబట్టి నేను ఈరోజు ఇంకెవరు స్పందించకపోతే అధికారులు నేనే వచ్చాను. అధికారులు నేను వచ్చేసరికి మామూలుగా ఏదైనా గొడవలు జరిగితే పోలీస్ అధికారులు వస్తారో లేదో, కానీ నేను ఇక్కడికి వచ్చేసరికి అధికార నాయకులు ఈరోజు పోలీస్ అధికారులు పంపించారు. ఎవరైతే మున్సిపాలిటీ అధికారులకు ఫోన్ చేశాం, గుర్తుపెట్టుకోండి, నేను నువ్వు తప్పుడుగా పనికి మానవని చెప్తే బాగుండదు. పోలీసులు అంటే మాత్రం బాగుండదు. మీరు అవన్నీ మాట్లాడగలరు. మేము అవన్నీ చేస్తానే ఉన్నాం కాబట్టి ఎవరు వీళ్ళు ఎప్పుడు తప్పుడు అన్ని రాయలేదు. మేము మా పనులు మేము చేస్తానే ఉన్నాము. నేను కరెక్ట్ గానే చేస్తా ఉన్నాము. మా సార్లు కూడా చేస్తానే ఉన్నారు. పోలీసుల గురించి మాట్లాడకు, ఏదన్నట్టు ఇది మాత్రమే మాట్లాడు. నువ్వు అంతే. దీని గురించి మాట్లాడు. మున్సిపల్ అధికారులకు ఫోన్ చేశాను, ఆయన వస్తా అన్నాడు. నువ్వెందుకు వచ్చావు మరి? తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.